యేసుప్రభు మాట ఏంటంటే ఆత్మయు జీవము ఆయన మాటల్లో ఉన్నాయి. అంటే ఆయన మాట అంత సత్యమైనటువంటిది. ఆ స్వరం మనం నిలుపుకోగలిగితే, ఆయన మాటలు మనం చదివితే మనకు బలం వస్తుంది, మనకు ధైర్యం వస్తుంది. వాక్యం నిరర్థకం కావడానికి లేక వాక్యం పక్కన పెట్టడానికి మరొక కారణం యేసుప్రభు స్వయంగా చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మనుషులు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తారు, లేకపోతే దాన్ని పక్కన పెడతారు. ఇలాంటి ఒకటి రెండు కాదంట, అనేకములు మీరు చేస్తారు. అందుకే మీరు దేవుని స్వరాన్ని వినడం లేదు, అందుకే మీకు దేవుని స్వరం నడిపించడం లేదు, అందుకే మీరు సంతోషంగా లేరు, అందుకే మీరు మీ స్థాయిని మరి దేవునిలో మరి ఆత్మీయ స్థాయి ఎదగడం లేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు పారంపర్యాచారముల వలన. అంటే దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, ఈ లోకం ఒకటి చెప్తుంది. మనకి ఏది అనుకూలమో దాన్నే చేస్తాం.